గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కాస్త తగ్గాయి. ఒకానొక సమయంలో తులం 2 లక్షల రూపాయలకు చేరగా ఇప్పుడు 1,50,000కు దిగొచ్చింది. కాగా తాజాగా మళ్లీ బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈ మార్పుల వెనుక గ్లోబల్ పరిణామాలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. గత 2 నెలలుగా బంగారం ధరలు పెద్దగా మార్పు లేకుండా ఒకే రేంజ్లో కొనసాగాయి. దీంతో ఇన్వెస్టర్లు కొంత వెనక్కి తగ్గారు. అయితే తాజాగా మళ్లీ ధరలు పెరగడం ప్రారంభమైంది. ఈ రోజు అనగా ఏప్రిల్ 27న హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు 380 రూపాయలకు పెరిగి 1,54,420 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ బంగారం ధర 350 రూపాయలు పెరిగి 1,41,550 రూపాయల వద్ద కొనసాగుతోంది. అక్షయ తృతీయ ముందు పెరిగిన ధరలు తర్వాత పడిపోయినా ఇప్పుడు మళ్లీ పుంజుకోవడం గమనార్హం. ప్రస్తుతం ధరలు పెరిగినా గతంలో ఉన్న ఆల్ టైమ్ హైతో పోలిస్తే ఇంకా తక్కువగానే ఉన్నాయి. జనవరి 29న 24 క్యారెట్ బంగారం 1,78,850 రూపాయలుండగా ఇప్పుడు అది సుమారు 24,000 రూపాయల వరకు తగ్గిన స్థాయిలోనే ఉంది. అలాగే 22 క్యారెట్ బంగారం కూడా అప్పటికంటే 22,000 మేర తక్కువగానే ట్రేడ్ అవుతోంది. ఈ పరిస్థితి వల్ల కొంతమంది కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశమనే అభిప్రాయం ఉంది. వెండి ధరలు గతంలో భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరాయి, కానీ ప్రస్తుతం గణనీయంగా పడిపోయాయి. జనవరిలో కిలో వెండి ధర 4.25 లక్షలుండగా ఇప్పుడు సుమారు 2.60 లక్షల వద్ద ఉంది. అంటే దాదాపు 1,50,000 తగ్గింది. అయితే ఇటీవల రోజుల్లో వెండి ధరలు కూడా కొంత స్థిరంగా మారుతున్నాయి. ఇది మార్కెట్లో మళ్లీ ఆసక్తి పెరుగుతోందని సూచిస్తోంది. బంగారం ధరలు మళ్లీ ఎందుకు పెరుగుతున్నాయి? ప్రస్తుతం బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు అంతర్జాతీయ పరిణామాలే. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. శాంతి చర్చలపై అనిశ్చితి ఉంది. డాలర్ విలువ కొద్దిగా బలహీనపడింది. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు స్థిరంగా లేకపోవడం వల్ల ఆయిల్ ధరలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా బంగారాన్ని మళ్లీ ఎంచుకుంటున్నారు. అందుకే ధరలు పైకి కదులుతున్నాయి. బంగారం ధరల పరిస్థితి పూర్తిగా అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అమెరికా, ఇరాన్ చర్చలు సానుకూలంగా సాగితే ధరలు తగ్గే అవకాశం ఉంది. ఉద్రిక్తతలు పెరిగితే మాత్రం బంగారం ధరలు మరింత ఎగిసే అవకాశాలున్నాయి. డాలర్ బలహీనత కొనసాగితే బంగారానికి మద్దతు లభిస్తుంది. ఇక పెట్టుబడిదారుల కోణంలో చూస్తే ప్రస్తుతం ధరలు గత గరిష్ట స్థాయిల కంటే తక్కువగా ఉన్నందున దీర్ఘకాలిక పెట్టుబడికి ఇది సరైన సమయం కావచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కొనే ముందు ఏం గమనించాలి? తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనాలనుకునే వారు కొన్ని విషయాలు తప్పనిసరిగా చూసుకోవాలి. ప్రతి నగరంలో ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. రోజువారీ రేట్లు చెక్ చేయడం మంచిది. హాల్మార్క్ ఉన్న ఆభరణాలనే కొనాలి. మొత్తంగా చూస్తే బంగారం ధరల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. గ్లోబల్ పరిణామాలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో ధరల్లో మరింత హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉంది.